కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి. 6 నెలల్లోనే ఈ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత. రేవంత్ అసమర్థతను అంత గుర్తిస్తున్నారు. 100% మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి. 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తథ్యం. కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు. కేసీఆర్ మరి బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో వ్యాఖ్యలు. పార్టీ పనైపోయిందంటూ బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని గులాబీ బాస్ ఆగ్రహం. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, 27న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇంకా చూడు, తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని, ఈ సర్కారుపై 6 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలవదని, తమది తెలంగాణ అస్తిత్వ పార్టీ అని, 100% మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని ఆయన జోష్యం చెప్పారు. బుధవారం తెలంగాణ భవనంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేతలు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, మధుసూదనాచారి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కేసీఆర్ ప్రస్తుత సీఎంపై ఇంత త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఆయంలో రాష్ట్ర ఆదాయం ఏటా పెరిగిందన్న ఆయన, అదే అధికారులున్నా కూడా కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం బాధాకరమన్నారు. అధికారులతో పని చేయించుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని, రాష్ట్ర ఆదాయం పడిపోవడంలో రేవంత్ అసమర్థతను అంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను మళ్ళీ అదే స్థితికి తీసుకెళ్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రాన్ని మరోసారి దోపిడీ వలసదారుల బారిన పడకుండా కాపాడుకోవాలని ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వామపక్షాల నేతలు కాంగ్రెస్కు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎన్టీఆర్ హాయంలో టీడీపీ కూటమి తర్వాత ప్రజల మద్దతుతో మళ్ళీ ఆ పార్టీ అధికారం చేపట్టడం వంటి అంశాలను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ ప్రస్థానం, కష్టనష్టాలు, ప్రజల మద్దతు పొందేందుకు పార్టీ కార్యకర్తలను ఎన్టీఆర్ ప్రోత్సహించిన తీరును బీఆర్ఎస్ శ్రేణులకు వివరించారు. మరి సొంత నేతలే ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందగానే పార్టీ పనైపోయిందని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని, అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒక్కసారి ఓటమితో పడిపోయే పార్టీ కాదని, ప్రజల్లోకి వెళ్ళి తిరిగి నిలబడగలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదని, స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం అంత కష్టపడాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయమని, ఈ అంశంపై తానే న్యాయవాదులతో మాట్లాడానని, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఎన్నికలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపిన ఆయన అదే నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన కేసీఆర్ ఆ పార్టీల ఎంపికకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. అలాగే బీఆర్ఎస్ అనుబంధ సంఘాల ప్రతిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. మరి అక్టోబర్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అన్ని రకాల కమిటీలతో పాటు మహిళా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. డీలిమిటేషన్తో పాటు అసెంబ్లీ స్థానాలు 160 వరకు పెరిగే అవకాశం ఉందని, అలా పెరిగితే మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. మరి ఉర్లకండిరా బాబు దండం పెడతా,
దాదాపు 7 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ సభకు రావడంతో అక్కడంతా కోలాహల వాతావరణం నెలకొంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన్ను చుట్టుముట్టి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకంత అసహనానికి లోనయ్యారు. ఒర్లకండ్రా బాబు, మీకు దండం పెడతా అని వ్యాఖ్యానించారు. ఇది మరి కేసీఆర్ గారు అన్నటువంటి మాటలు. మరి దీని మీద చర్చించాలంటే చాలా చర్చించవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు సమయం కాదు. ఆ సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా చర్చిస్తా.